వాళ్ళు ఒక చీర తీసుకొని చేసేదానికే వాళ్ళకి ఖర్చులు భరించలేక వాళ్ళ కులవృత్తి ఉంది కనుక అది వాళ్ళ కడుపు నిండుతుందో లేదో కానీ వాళ్ళు ఆ వృత్తి అలాగే కొనసాగుతున్నారు. కనుక ఒకప్పుడు ఎమ్మెల్యేలో సోమప్పగా ఉన్నప్పుడు మన ఢిల్లీలో చేనేత వర్గానికి ఒక ఆఫీస్ ఉండేది. ఈరోజు ఏమైంది, ఆయన పోయిన తర్వాత అక్కడ ఢిల్లీలో నుంచి కూడా దానిపైన ఏమీ లేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ గల వ్యక్తి, ఆయనకి ఆలోచన ఉంది. మళ్ళీ ఆలోచన ఉన్నప్పుడు జిల్లా చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది. మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13 జిల్లాలు ఉంటే 26 జిల్లాలు చేసినారు, 13 జిల్లాలు అడిషనల్గా చేసినారు. మీరు వచ్చి కేవలం 3 జిల్లాలు ప్రకటించి ఆదోని నాకు తెలియదు అని చెప్పడము చాలా హాస్యాస్పదం. మీరు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జిల్లా కోసం మనము ప్రయత్నం చేసినాము, శిబిరం కూడా చేసినాం, అప్పుడు కూడా చేసినాం. కానీ అప్పట్లో వాళ్ళు 13 జిల్లాలు ఇచ్చి దాన్ని సరి చేసినారు తప్ప కొత్తగా జిల్లాలు ఎక్కడ ప్రకటించలేదు. ఈరోజు మార్కాపురం కానీ తర్వాత ఇక్కడ అనంతపల్లి కానీ వాళ్ళేమో అడిగినా జిల్లా ఇవ్వమని, అడిగిన వాళ్ళకి జిల్లా ఇవ్వమంటే అడుక్కోలేకున్న వాళ్ళకి జిల్లా ఇస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మాకు జీవన నాడి మా ఆదోని చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలకి మనకు కావాల్సింది జిల్లా. మనకు ఎప్పుడైతే జిల్లా అవుతుందో ఆదోని అభివృద్ధి చెబుతుంది. కనుక ఇది సాధించే వరకు మేము పోరాడతాము. చాలామంది మాట్లాడేవాళ్ళు వచ్చారు కనుక ఈ అవకాశం కల్పించిన దేశ నాయకులకు, అలాగే కూర్చున్న తొక్కల సమాజ్కి, ఇక్కడ చేసిన నాయకులకు, మిత్ర బృందంకి, విలేకరుల బృందంకి అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.